ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పట్లేదు. చదవగలిగిన వాళ్ళందరూ నాతో కూడా చదివితే మంచిది. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. సో ఇవన్నీ ఎట్లా చేస్తాం? మన తెలివితో మన జ్ఞానంతో చేయలేం. నన్ను బలపరచు, అందరూ చెప్తాం ఈ మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందే, గట్టిగా చెప్పాలి అందరూ, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసినా కదా, కుర్చీలు వేసినా, కుర్చీలు తుడిసినా, వంటలు చేసినా, వడ్డనలు చేసినా, వాక్యం చెప్పినా కదా, ఏ పని చేసినా మనం గ్రేట్ కాదు కదా. ప్రసంగాలు చేస్తే గ్రేట్ కాదు, గంటల తరబడి ప్రార్థన చేసినా గ్రేట్ కాదు కదా. మనం ఏం చేయాలి? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి నేను ఈ పని చేయగలుగుతున్నాను, లేకపోతే చేయలేను. కొంతమందిని మనం చూస్తాం, పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఒక ఆమె చెప్పారు, ఒక సహోదరి, ఏంటంటే వాళ్ళ బంధువులేనంట, పొద్దున్నే 4 గంటలు కానీ 3:30 కానీ లేచి 6 దాకా, లేకపోతే అంత 2-3 గంటలు ప్రార్థన చేస్తారంట. కానీ వాళ్ళ పని ఏంటి? పుల్లలు పెడతారు. మన వాళ్ళు కూడా పుల్లలు పెడుతున్నారు కదా ఇక్కడ. ఏమో క్యాలెండర్లో పనికి వచ్చే పుల్లలు, అవి ఏమో తంపులు, లేకపోతే ఏం చెప్పాలి, కలహాలు పెట్టే రీతిగా వారు ఏం చేస్తారు? పుల్లలు పెడతా ఉన్నారు. కుటుంబంలో కారు చిచ్చుని తీసుకొచ్చేవారుగా ఉంటారు. ఇంకా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రార్థన చూసి అబ్బో వీళ్ళు భలే ప్రార్థనా పనులు అనుకుని చాలామంది మోసం చేస్తారు. అంటే వాళ్ళ ప్రార్థన ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ బలంతో కాదు, దురాత్మ బలంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు.